మహాధర్నా ఉద్దేశం ఏంటో క్లియర్ గా మీకు అన్ని దగ్గరలో పెట్టారు. కానీ ఏంటంటే 6 గ్యారెంటీలతో పాటు చాలా గ్యారెంటీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయింది. అన్ని విధాలుగా ప్రజల తాలూకా మనసులు గెలుచుకోలేకపోయింది. ప్రజల దగ్గర వారి యొక్క అంటే గురి పెట్టుకుని మేము ఇస్తాం, మేము చేస్తాం. తులం బంగారం పెరిగింది ఇప్పుడు ఎవరైనంటే ముందు ఇచ్చిన హామీ అది 2 లక్షలైనా నువ్వు ఇవ్వాలి, అది నీ బాధ్యత. నువ్వు మాట ఇచ్చావు, ఆడపిల్లలందరూ ఎదురు చూస్తారు. నాకు పెళ్లికి బంగారం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవ్వట్లేదు. అలాగే కేంద్రం వస్తున్న 43 రూపీస్ తీసుకొని ఇక్కడ నేను చేస్తున్నా అంటే ఆ 43 ఎవరు ఇస్తున్నారు? మీ తాత ఇవ్వట్లేదు కదా, కేంద్రమే ఇస్తుంది. సో మీరు ఫెయిల్యూర్ పార్టీ, ఫెయిల్యూర్. సో దాన్ని బట్టి ఈ ధర్నా ఇంత సక్సెస్ అవుతుంది కూడా. మేమంతా గట్టిగా నిలదీయడానికే ఉన్నాం. ఎందుకంటే మేము ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీల్లో మేము ఖచ్చితంగా చిత్తశుద్ధితో మేము పనిచేసే పార్టీ, మా డ్యూటీ మేము కరెక్ట్ చేస్తున్నాం. సో మేము ఫైట్ చేస్తాం. మీరు ఏం చేసినా మీరు ఓడిపోయారు. మిమ్మల్ని మేము ఈరోజు ఎద్దవో చేస్తున్నాం, మీరు రండి, దానికి సమాధానం ఇవ్వండి. మా పార్టీ ఏంటనేది మేము చూపిస్తున్నాం కదా. సో అంతే, ఫెయిల్యూర్, కాంగ్రెస్ డౌన్. మేడం, మహాధర్నా జరుగుతుంది, మరి పార్లమెంట్ లో ఒక్కరు కూడా మాట్లాడలేదు, ఎందుచేత అంటారు? కాంగ్రెస్ అంటే ఈ మహాధర్నా జరుగుతుంది, పార్లమెంట్ లో మాట్లాడలేదు అంటే ఈ రోజు మాట్లాడలేదు లేదు కదా. తొందరలో మళ్ళీ వస్తుంది, మాట్లాడతారు. ఇప్పుడే మాట్లాడాలి, ఈ క్షణమే మాట్లాడాలి లేదు కదా, అక్కడ పరిస్థితులు ఏంటో కదా. సో మాట్లాడతారు, వెయిట్ చేద్దాం, అంతేనే మనం అనేకూడదు. సో ఇచ్చిన హామీల్లో ఒక హామీ ఆడపడుచులకి 2500 ప్రతి నెల ఇస్తా అన్నారు. మరి ఇప్పటివరకు అది కూడా అమలు కాలేదు. మరి దానిపై మీ స్పందన? 2500 ఏంటండి, 250 కూడా ఇరాళ్ళు ఇస్తే 2500 అని ప్రతి ఆడపడి చేసింది కదా, అందరం ఎక్కిచ్చింది కదా. ఈ ఆడపడిచిలో నెక్స్ట్ దించుతారు. నెక్స్ట్ ఆయన ఫ్లూక్లు అలా పెరిగిపోయి అలా అనుకోకుండా అయిపోయాడు ఆయన సీఎం. ఈసారి మరి కష్టం అండి. నెక్స్ట్ కాంగ్రెస్ ఉండదు, మీరు రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ ఉండదు, పక్కా ఉండదు. జిహెచ్ఎంసీ కూడా తెలుస్తుంది మనకి, నో ప్రాబ్లం. ఆయన 2500 గారు 200 రూపాయలు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఏంటంటే గెలవాలి కాబట్టి ఆడవాళ్ళు ఏంటి 2500 వస్తుంది ప్రతి నెల, మనకంటూ ఏదో ఉంటుంది పాకెట్ మనీ, మన పిల్లలకి ఏదో చదివించుకుంటాను ప్రతి ఆడపిల్ల అనుకుంది. ఈ రోజు ప్రతి ఆడపిల్ల ఏడుస్తుంది. సో ఆ ఉసురంతా తగిలి నెక్స్ట్ టైం గెలవడం కన్ఫర్మ్.